మరి ఈరోజు మనం ఆలోచించబోయే ఒక అంశం, తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రుల గురించి చెప్పారు. అయితే ఈరోజు మనం ఆలోచించినట్లు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్దలు అనుకునే వాళ్ళెవ్వరూ కూడా తల్లిదండ్రుల గురించి మాటలు చెప్పరు. ప్రపంచంలో చాలా మంది, మీరు పరిశీలించండి, ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల గురించి వాళ్ళు చెప్పిన మాటలకి, బైబిల్లో దేవుడు చెప్పిన మాటలకి ఎంత వ్యత్యాసం ఉంటుందో అనేది ఈరోజు మీరు చాలా తెలుసుకుంటారు. చాలా మంది తల్లిదండ్రుల గురించి అనగానే, బా తల్లి అంటే చాలా గొప్పదండి, చాలా ఓర్పు గలది, చాలా సహనం గలది, పెంపకం విషయంలో, పెంచడం విషయంలో, వాళ్ళని కనడం విషయంలో, వాళ్ళని నవమాసాలు మోయడం విషయంలో చాలా గొప్పది తల్లి అని చాలా పాటల్లో మీరు విన్నారు, చాలా సినిమాల్లో చూశారు. తండ్రి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. చిన్ననాటి నుంచి వాళ్ళ పెద్దయ్యేంత వరకు తల్లి తండ్రి యొక్క బాధ్యత చాలా గొప్పది. దాన్ని మనం కాదనడం లేదు, గొప్పదే. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. దాన్ని సరి చేయడానికి బైబిల్ చెప్పిన కొన్ని సూత్రాలు ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లోపాలు అనగానే ప్రతి మనిషిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకున్న రోజు ఒక పరిపూర్ణమైన మనిషిగా మనం మారుతాం. తల్లి గురించి మనం ఆలోచిస్తే, చాలా మంది నవమాసాలు మోసేది తల్లి కాబట్టి మొదటి ప్రాధాన్యత తల్లికి ఇస్తుంటారు. లోకంలో కూడా మనం ఆలోచిస్తే తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి మొదటి ప్లేసు, తండ్రికి 2వ ప్లేస్ ఇచ్చారు, గురువుకు 3వ ప్లేస్ ఇచ్చారు, తర్వాత దైవం అని చెప్పి దైవాన్ని చివరగా నెట్టేశారు. అంటే తల్లి తండ్రికి ఇచ్చిన ఆ స్థానం మొదటిది, అలాగే 2వది. అంటే చాలా మంది తల్లిదండ్రులు అనగానే చాలా గొప్పగా చూస్తారు. తల్లి గురించి మనం ఆలోచించినట్లయితే, నవమాసాలు పుట్టే బిడ్డను మోస్తుంది, నవమాసాలు మోస్తుంది, వాళ్ళని పెంచుతుంది, వాళ్ళని పోషిస్తుంది. తండ్రి కూడా వాళ్ళని ఎదిగే విధంగా పెంచుతాడు, పోషిస్తాడు. అయితే దేవుడికి ఏం తెలుసండి పిల్లల్ని పెంచడం గురించి, వాళ్ళని పోషించడం గురించి అని దేవుని పక్కన పెట్టేశారు. వాళ్ళని పెంచుతుంది, పోషిస్తుంది, మొత్తం మేమే, కాబట్టి మేమే గొప్ప వాళ్ళం అని చెప్పి మొదటి ప్లేసు, 2వ ప్లేసు తల్లిదండ్రులకు ఇచ్చారు. వాస్తవానికి మనం ఆలోచిస్తే తల్లి మోసింది నవమాసాలు మాత్రమే. దేవుడు ప్రతి బిడ్డను కూడా మోస్తున్నాడా అని మనం ఆలోచిస్తే, ప్రతి బిడ్డను కూడా దేవుడు మోస్తాడు. అది 1 నెల, 2 నెలలు, 3 నెలలు, నవమాసాలు కాదు, కోట్ల సంవత్సరాలు మోసాడు ఒకనొక రోజు. మొదటి గర్భవతి అయింది తల్లి అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, స్త్రీజాతి చాలా గొప్పదని. గొప్పదే. 9 మాసాలు మోసినందుకే ఎంత గొప్పది స్త్రీ అని మనం అందరం అనుకుంటున్నప్పుడు, ముందుగా గర్భంలో కోట్ల సంవత్సరాలు మనల్ని అందరూ మోసింది ఎవరో తెలుసా? దేవుడు అండి. యోగుతో చెబుతాడు, యోగు గారితో, అయ్యా యోగు, ఈ భూమి పుట్టక ముందు, ఈ పర్వతాలు పుట్టక ముందు, ఇవేవి సృష్టింపబడక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు నీకు తెలుసా అంటే, నాకేం తెలుసు అయ్యా, అప్పుడు నేను ఎక్కడ ఉన్నానని యోగు అనుకుంటాడు. ఇదంతా నీకు తెలుసు, అప్పటికే నువ్వు బహువృద్ధుడు అంటాడు. బహువృద్ధుడు అంటే బహువృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా పరలోకంలో మనం అందరం కూడా దేవుని లోపల ఉన్న వాళ్ళం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం ఆలోచిస్తే, ఇక్కడ కీర్తన గ్రంథంలో మోషే గారు ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, నీవే, నీవే. ఎప్పటి నుంచి?
తరాలు 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 వెనక్కి వెళ్తే, ఆదామును దాటుకొని మనం వెనక్కి వెళ్తే, మనం అందరం కూడా ఎక్కడ ఉన్నామంటే దేవుని గర్భంలో మనం ఉన్నాం. నవమాసాలు మోసిన తల్లి గురించి గొప్పగా చెప్తున్నారే, గొప్పగా పాటలు పాడుతున్నారే. కోట్ల సంవత్సరాలు మనం అందరం ఎక్కడ ఉన్నామంటే దేవుని గర్భంలో ఉన్నాం. మనల్ని దేవుడు మోసాడా అంటే మనల్ని ప్రతి ఒక్కరిని దేవుడు మోసాడండి. దేవుడికి పెంచడం చేత కాదని ప్రపంచం అనుకుంటుంది, కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు. దేవుడు మనల్ని విషయంలో ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం మనం అందరం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం ఆలోచిస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను 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 యెహోవాను, నేను పిల్లలను పెంచాను. యెహోవాను, నేను పిల్లలను పెంచాను. పిల్లలను పెంచానంటున్నాడు. పెంచడమే కాదు, వాళ్ళని గొప్ప వాళ్ళగా చేస్తున్నాడంట దేవుడు. గొప్ప వాళ్ళగా, చాలా గొప్ప వాళ్ళగా చేస్తున్నాడు. దేవుడికి పిల్లల్ని పెంచడం చేత కాదని, దేవుడు పిల్లల్ని పెంచడం చేత కాదని చాలా మంది అనుకోవడం వెనక ఎంత అమాయకత్వం. దేవుడు కూడా పిల్లల్ని పెంచాడు, పోషించాడు, పెద్దవాళ్ళగా చేశాడు. కోట్ల సంవత్సరాలు మనల్ని కూడా గర్భంలో మోసాడు దేవుడు. మనల్ని కోట్ల సంవత్సరాలు మోసిన దేవుడు, ఆయన పెంచి, ఆయన పోషించి, ఆయన మోసిన తన పిల్లలను, తన ప్రియముగా పెంచుకున్న పిల్లలను, ఆ బాధ్యతను భూమి మీద కొందరికి ఇవ్వాలనుకున్నాడు. దేవుడు ఎవరినైతే పెంచాడో, ఎవరినైతే పోషించాడో, ఎవరినైతే కోట్ల సంవత్సరాలు మోసాడో తన గర్భంలో, వాళ్ళని భూమి మీద దేవుడు కొందరికి ఆ బాధ్యతను ఇవ్వాలనుకున్నాడు. ఎవరు వాళ్ళంటే తల్లి తండ్రులు. తల్లి తండ్రులకు దేవుడు ముందుగా తాను పోషించిన బాధ్యత అంతటిని కూడా తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నాడు. భూమి మీద తల్లికి ముందుగా, అమ్మా నీ గర్భంలో పిల్లలను ప్రవేశపెడతాను, 9 మాసాలు నువ్వు మోయాలి అని తల్లికి ఆ బాధ్యతను ఇచ్చాడు. తండ్రికి, తండ్రిలో నుంచే కదా పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలందరూ కూడా తల్లి గర్భంలోకి ప్రవేశించేది. తండ్రికి ఆ బాధ్యతను ఇచ్చాడు. అయ్యా నీ గర్భంలో నుంచి తల్లిలోకి వెళ్ళాలి, మీరు పెంచాలి, పోషించాలి, మనిషిగా ఉన్న వాళ్ళని దైవంగా మీరు మార్చాలి. భూమి మీద దేవుడు యథార్థవంతులుగా దేవుడు పిల్లలు పుట్టేస్తున్నాడు. అలా పుట్టిన ప్రతి బిడ్డను కూడా మీరు దైవాలుగా మార్చాల్సిన బాధ్యత ప్రతి తల్లి తండ్రికి దేవుడు అప్పగించాడు. ఒకప్పుడు దేవుడు పోషించాడు ఆ బాధ్యతని. 9 మాసాలు కాదు, కోట్ల సంవత్సరాలు మోసిన గర్భం ఒక్కసారిగా ఆదాములోకి ఆ కోట్ల మందిని ప్రవేశపెట్టాడు. ఆ కోట్ల మంది ఆదాము గర్భంలోకి వచ్చారు కదా. మనం అందరం గర్భాలు దాటుకుంటూ 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 ఈరోజు మన తల్లి తండ్రి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఇలా తల్లి తండ్రికి దేవుని యొక్క బాధ్యతను అప్పగించాడు. మరి తల్లి తండ్రి ఆ బాధ్యతను నెరవేర్చారా అంటే, దేవుడు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చారా అంటే, దేవుడు అనుకున్న సంకల్పం ఏంటంటే, నా పిల్లలు, దైవాలుగా ఉన్న పిల్లలు, దేవుని గర్భం నుండి వచ్చిన పిల్లలు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. స్వయంగా పరలోకం నుంచి, దేవుని గర్భం నుంచి భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశుద్ధంగా, నిర్దోషంగా తన కోసం బ్రతకాలని కోరుకున్నాడు దేవుడు. దాంట్లో ఏమైనా స్వార్థం ఉందా? ఏ స్వార్థం లేదు. మనకు పుట్టిన బిడ్డలు మన కోసం బ్రతకాలని మనం అందరం కోరుకుంటున్నప్పుడు, మనకిష్టంగా బ్రతకాలని మనం అందరం కోరుకుంటున్నప్పుడు, దేవుడు కోట్ల సంవత్సరాలు వాళ్ళందరినీ మోసి, వాళ్ళని పెంచి, వాళ్ళ కనిన దేవుడు నా కోసం బ్రతకాలనుకున్నాడు. ఇక పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు.
నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు. ఆ బాధ్యతను భూమి మీద తల్లిదండ్రులకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత తల్లిదండ్రులు ఈ బాధ్యతను నెరవేర్చారా అంటే దేవుడు కొద్ది రోజుల్లోనే వాళ్ళని గమనించిన దేవుడు సర్వనాశనం చేశారు పిల్లల్ని. కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు దేవుడు అప్పగించిన బాధ్యతలను విస్మరించి బిడ్డలను తనకిష్టంగా కాకుండా తనకు వ్యతిరేకంగా బిడ్డలను పెంచారు. అది కొద్ది మంది. అందరి గురించి నేను మాట్లాడట్లేదు, కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది దేవుడు ఏదైతే సంకల్పాన్ని అనుకున్నాడో, ఏదైతే తన ప్రణాళిక అనుకున్నాడో, పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన ఎదుట ఉండాలనుకున్నాడో, ఆ సంకల్పాన్ని గండి కొట్టింది భూమి మీద ఎవరంటే ప్రప్రథమంగా భూమి మీద ఉన్న తల్లిదండ్రులు అని చెప్పక తప్పదు. ఎందుకు ఇంత గట్టి మాటను నేను ప్రస్తావిస్తున్నానంటే, ప్రపంచంలో జరుగుతున్న కొన్ని కరెంట్ అఫైర్స్, కొన్ని ప్రస్తుత సంఘటనల గురించి మనం ఆలోచించి వీటి గురించి చెప్పక తప్పదు. దేవుని సంకల్పాన్ని భూమి మీద ఉన్న తల్లిదండ్రులు చాలా అంటే చాలా ఘోరంగా దేవుని హృదయంలో నొచ్చుకునేలా గండి కొట్టారండి ఆయన సంకల్పాన్ని. ఏంటి, దేన్ని బట్టి మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే, కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తే, పిల్లలు చాలా మంది చెడు వ్యసనాలకు, వ్యభిచారాలకు, దొంగతనాలకు, మత్తు పదార్థాలకు, అనేక హానికరమైన అలవాట్లకు అలవాటు పడిపోతున్నారు. దీనంతటికి కారణం ఎవరంటే, దేవుడు చెప్తుంది ఏంటంటే, తల్లిదండ్రులు ప్రప్రథమంగా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను పెంచాను, ఒకప్పుడు నేను పోషించాను, ఒకప్పుడు నేను వాళ్ళు కోట్ల సంవత్సరాలు వాళ్ళు మోసాను. ఆ బాధ్యతను నేను ఇచ్చింది ఎవరికంటే తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు దేవుడు తల్లిదండ్రులను అడుగుతాడు కదా. అదే దేవుడు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో కొన్ని సంఘటనల గురించి ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి మనం ఆలోచిద్దాం. దయచేసి ఎవరు తెరవలాగండి, కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. అందరూ కూడా చాలా శ్రద్ధగా ఆలోచించండి. మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న లోపాలను మనం సరి చేసుకుంటేనే దేవునికి ఇష్టలుగా ఉంటాం, మన పిల్లల్ని మనం సరి చేసుకుంటాం, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం బ్రతుకుతాం. చివరికి ఆయన ఉన్న పరలోకం మనం చేరుకోవాలంటే ఈరోజు మనం ఈ సంఘటనలు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటాం, మాటలు చాలా శ్రద్ధగా ఆలోచిద్దాం. ప్రపంచం స్మార్ట్ ఫోన్ రాకముందు చాలా బాగుండేది. స్మార్ట్ ఫోన్ రాకముందు ప్రపంచాన్ని మీరు ఆలోచించండి. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆలోచించండి, ఎంత అప్డేటెడ్ గా ప్రపంచం అనేది తప్పులు చేయడానికి పరుగులు పెడుతుంది, పాపాన్ని చేయడానికి వెతుక్కుంటూ పరుగులు పెడుతుంది. ఎలా అంటే, ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి మనం ఆలోచిద్దాం. పాప 10వ తరగతి జరుగుతుందండి. 10వ తరగతి చదువుతుంది పాప. ఆ పాప ఇన్స్టాగ్రాము ఇన్స్టాల్ చేసుకుంది, యాప్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుంది. అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్ లో ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. కొద్ది రోజులకి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ముందు 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా గడుస్తుండగా వాళ్ళ మధ్య బంధం అనేది పెరిగిపోయింది. సుమారు 8 నెలలు గడవగా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే ఒక నిర్ణయానికి వచ్చారు, మనమిద్దరం కలిసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. సరే అని చెప్పి అబ్బాయి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. 3 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఇంట్లో ఉన్న తల్లి పిల్ల కనపట్లా. సాయంత్రానికి ఇంటికి వచ్చేది కదా స్కూల్ నుంచి, 10వ తరగతి, చిన్నపిల్ల కదా అని కంగారైపోయింది.
ఏమైంది మా పాప అని స్కూల్లో వెళ్ళి అడిగితే స్కూల్లో లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ దగ్గర లేదు. ఏమైంది మా పాప అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అయ్యా మా పాప కనపట్లేదయ్యా, కొంచెం సహాయం చేయండి అయ్యా అని వేడుకుంది. అయితే వెంటనే పోలీసులు 2 రోజులు సెర్చ్ చేసి ఆ పాపను వెతికి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత పాప ఇంట్లో ఉంది. అబ్బాయిని మందలించింది. అయ్యా ఇది తప్పయ్యా, ఇలా చేయకూడదయ్యా, నీ వయసు అంత, పాప వయసు అంత, 10వ తరగతి, ఇంకా మేజర్లో కూడా కాలేదయ్యా, మీరు ఇంకా సరిగా చదువుకోలేదు. మరి ఒకరోజు వయసుకు వచ్చిన తర్వాత ఆలోచిద్దాంలే, ఇది కరెక్ట్ కాదని చెప్పి మందలించి పంపించేసింది. మరి ఇది ఇంకా పెరిగిపోతే నేను కేసు అయినా పెడతాను, మీ మీద కోర్టుకు తీసుకెళ్తానని చెప్పింది. ఆ తల్లి వాళ్ళ మందలించి పంపించేసింది. అయితే ఇంట్లో ఉన్న పాప దానికి నొచ్చుకుంది. మా అమ్మ నా ప్రేమను కాదంటుందా, నా ప్రేమను గాయపరుస్తుందా మా ప్రియుడిని అని చెప్పి పగపెట్టుకుంది. పగపెట్టుకున్న ఆ ప్రేయసి, ఆ పాప 10వ తరగతి చదువుతుంది, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల పాప వెంటనే ప్రియుడికి ఫోన్ చేసింది. ప్రియుడికి ఫోన్ చేసి, ఇదిగో మనం ఇద్దరం కలిసి ఉండాలంటే, మనం ఇద్దరం కూడా మన దాంపత్య జీవితం అనేది కొనసాగాలంటే మా అమ్మ అడ్డంగా ఉంది నాకు. మా అమ్మని మనం చంపేస్తే మనకు లైన్ క్లియర్, వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అమ్మని చంపేయడానికి ప్లాన్ చేసిందండి. 15 సంవత్సరాల పాప తల్లిని చంపేద్దామని చెప్పి ప్రియుడితో కలిసి వెంటనే నువ్వు వచ్చేసి మమ్మీ నేను చిన్నగా ఇంట్లోనే ఉంచుతానని చెప్పి ప్లాన్ చేసింది. వాడు వచ్చాడు. వాడితో పాటు వాళ్ళ సోదరుడు, వాళ్ళ తమ్ముడు కూడా తీసుకొచ్చాడు. ఈ పాప ఏం చేసిందంటే, మమ్మీ నువ్వు పూజ చేసుకో మమ్మీ అని చెప్పి పూజ గదిలోకి పంపించింది. వాళ్ళు రాగానే ఒక దుప్పటి తీసుకొని వెనక నుంచి వెళ్ళి ఆమె తల మీద వేసింది. వాడు వెంటనే రాగానే ఒక రాడ్ తీసుకొని వెనక తల మీద కొట్టాడండి. వెనక తల మీద కొట్టంగానే పడిపోయింది. పడిపోగానే కూతురు, కన్న పేగు పంచుకొని పుట్టిన కూతురు, రక్తం పంచుకొని పుట్టిన కూతురు ఇంత లావు సుత్తి ఒకటి తీసుకుంది. సుత్తి తీసుకొని ఇక్కడ కొట్టిందండి నుదుటి మీద. సుత్తి తీసుకొని కొట్టంగానే గిల్ల కొట్టుకొని రక్తం ఏరులై పారిందంట. చచ్చిపోయింది లేదు దెబ్బకని చెప్పి వచ్చిన 2 పురుషులు వెళ్ళిపోయారు. ఈలోపు ఆ పాపకి ఒక చెల్లి ఉంది, చిన్న పాప. ఆ పాప వచ్చింది. మమ్మీకి ఏమైంది అని చెప్పి ఏడుస్తుందండి. బోరున ఏడుస్తుంటే పూజ గదిలో పూజ చేస్తా పడిపోయింది, నువ్వు చూస్తే భయపడతావు, ఇదిగో నువ్వు అక్కోళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పి మళ్ళా పాపను పంపించింది. ఆమె ఇంకా చనిపోలేదని ఈ పాప గమనించింది. 10వ తరగతి అమ్మాయి ప్రేయసి ఇంకా చనిపోలేదు, గిలగిల కొట్టుకుంటుంది, చనిపోయింది అనుకున్నాము అని చెప్పి మళ్ళా వాడికి ఫోన్ చేసింది. వెనక్కి వచ్చి అర్జెంటుగా మమ్మీ ఇంకా చనిపోలేదు, మనం బయట పడిపోతాం, ఇంకా దొరికిపోతాం అని చెప్పి వాడు మళ్ళా వచ్చాడు. మళ్ళా రాగానే మళ్ళా ఈ పాప ముక్కు మీద కొట్టింది. సుత్తితో ముక్కు మీద కొట్టింది, నోటి మీద కొట్టింది. వాళ్ళిద్దరు కలిసి చున్నీ తీసుకొని మెడకేసి అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు గట్టిగా పట్టుకొని లాగితే ఊపిరి ఆగిపోయేంత వరకు, రక్త మడుగులో గట్టిగా లాగి ఆగిపోయేంత వరకు ప్రాణం తీసిగానే వాళ్ళు బయటికి వెళ్ళారు. కన్న కూతురు పేరు బంధం అంటారు కదా, కన్న కూతురు, రక్తం పంచుకున్న కూతురు. ఆ చిన్న పాప, ఇంకొక చిన్న పాప ఉంది కదా ఇలా చెల్లెలు, అమ్మాయి వచ్చి బోరు నేడుస్తుందండి, నా తల్లి నాకు తెప్పించండి అని. అసలు చూసిన సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా గుండెలు కరిగిపోయినాయండి. కన్న కూతురు కదా, పేరు బంధం కదా, రక్తం పంచుకొని పుట్టింది కదా, ఎలాంటి ఆమె చెప్పగలిగింది? ఎలాంటి సుత్తి తీసుకొని కొడతంటే అమ్మా అమ్మా అని ఆమె అరుస్తుంటే ఆ బాధలో కూడా అంత కఠినంగా ఎలా మారిపోయిందండి ఆ పాప. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు భూమి మీద ప్రతి మనిషిని. వాళ్ళు ఏం కల్పించుకున్నారో తెలుసా? వివిధమైన తంత్రాలు,
ఏంటా తంత్రాలు? స్మార్ట్ ఫోన్ ఒక తంత్రం, ఇన్స్టాగ్రామ్ ఒక తంత్రం, ఫేస్బుక్ ఒక తంత్రం, యూట్యూబ్ ఒక తంత్రం. ఎలా పాపం చేయాలి, ఎలా పాడవ్వాలి, ఎలా పిల్లలు నాశనం అవ్వాలనేది సులువుగా నేర్చుకుంటున్నారండి. మనిషిగా దేవుడు పంపిస్తే దైవంగా మార్చండి అంటే మనిషి కాస్త ఏమయ్యాడో తెలుసా? అపోస్తులైన పౌలు గారు చెబుతున్నాడు బైబిల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం, మనుష్య రీతిగా ఎఫెసులో మృగములతో మనుషులు కాదా అంటే, మనుషులు రోజుకి మనిషిగా ఉండట్లేదు, వాళ్ళు మృగాలుగా మారిపోయారు. మృగాలు. మనిషిగా ఉండటం కూడా కాదు, ఇక్కడ మనిషిని దైవంగా మార్చండి అని తల్లిదండ్రులకు బాధ్యత ఇస్తే మనిషి కాస్త ఎలా మారిపోయాడో తెలుసా? రోజులు గడిచే కొద్ది మృగంగా మారిపోయాడు మనిషి. చూడండి, ఆ పాపను ఆలోచించిన 15 సంవత్సరాలు పిల్లకి ఏం తెలుసండి? ఏమి తెలుసంటే చివరికి కన్న తల్లిని కాస్త కడదీర్చింది. సుత్తితో కొట్టి నుదుటి మీద కొడుతున్నప్పుడు, తల మీద కొడుతున్నప్పుడు, ముక్కు మీద కొడుతున్నప్పుడు, నోటి మీద కొడుతున్నప్పుడు సుత్తి తీసుకొని ఎంత ఆవేదన పడి ఉండదు ఆ తల్లి, ఆలోచించండి. చివరికి పీక మీద చున్నీ పెట్టుకొని లాగి చంపుతున్నప్పుడు ఆ పాపను చూసినప్పుడు తల్లి ఎంత ఆవేదన చెందింది. ఎవడో బయటోడు చంపితే బాధపడదండి, ఎవడో బయటోడు వచ్చి తిడితే ఎవరు బాధపడరండి, ఎవడో బయటోడు వచ్చి తిడితే ఎవరు బాధపడ్డండి. కన్న కూతురు ఘోరంగా మారిపోయింది. ఎలా? క్రూర మృగంగా మారిపోయింది. సమాజంలో మనిషి కాస్త క్రూర మృగంగా మారిపోతున్నారు. ఇంకొక సంఘటన గురించి మనం ఆలోచిస్తే, 3 సంవత్సరాలండి పాపకి, 3 సంవత్సరాల పాపకి ఒకడు అరటి పండిస్తాను రామ్మ అని చెప్పి ఆశ పుట్టించాడండి. ఆశ పుట్టించి పొగల్లోకి తీసుకెళ్ళి దారుణంగా అఘాయిత్యం చేశాడు. 3 సంవత్సరాల పాపలు ఏముంటుంది చెప్పండి? 3 సంవత్సరాల పాపలు చూస్తే మనం ముద్దు పెట్టుకోవాలనిపించింది, ఆనందంగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఆ సంఘటన ఎలా జరిగిందో ఒకసారి ఒక వీడియోలో మనం చూద్దాం. కడప జిల్లా మైలవరం మండలం కంబాలన్ దన్నిలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. పెళ్లి ఉందని బాలికతో పాటు కుటుంబ సభ్యులు కంబాల దిన్నెకు వెళ్లారు. ఈ క్రమంలోనే పెళ్లి మండపం బయట ఆడుకుంటున్న బాలికకు ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటపడుతుందని బాలికను హత్య చేసేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. మూడు సంవత్సరాల పాపలో ఏముంటుంది చెప్పండి? ఏం అవయవాలు ఉన్నాయి అమ్మాయికి? పిల్లల్ని చూడంగానే ఎత్తుకోవాలనిపించింది, ముద్దు పెట్టుకోవాలనిపించింది, ఆడించాలనిపించింది, జాలి పడాలనిపించింది. కానీ 3 సంవత్సరాల పాపని క్రూరంగా అఘాయిత్యం చేసింది కాక దారుణంగా చంపేశాడండి. అత్యంత దారుణంగా చంపేశాడు. మనిషిగా లేడు ఈరోజు. మనిషి కాస్త క్రూర మృగంగా మారిపోయాడు. చిన్న పాపను కూడా వదలట్లేదంటే ముసలోళ్ళని వదలట్లేదు, వృద్ధులను వదలట్లేదు, యవనస్తులను వదలట్లేదు, పెళ్ళైన వాళ్ళని వదలట్లేదు, చిన్న పాపను కూడా వదలట్లేదండి ఈరోజు. మనిషి స్వభావంగా లేడు ఈరోజు.
మృగాలుగా మారిపోయారు సమాజంలో. మృగాలు. ఇంకొక సంఘటన మనం ఆలోచిస్తే, ఇంకొక సంఘటన గురించి మనం ఆలోచిద్దాం. ఒక స్త్రీకి తల్లిదండ్రులు వివాహం చేశారు. వివాహం చేస్తే భర్త రోజులు గడిచే కొద్దీ వాళ్ళ దాంపత్య జీవితంలో పిల్లలు పుడుతూ ఉన్నారు. ఒక మగ పిల్లోడు పుట్టాడు, రెండో మగ పిల్లోడు పుట్టాడు, మూడో వాడు కూడా మగ పిల్లోడు పుట్టాడు. అయితే ఇలా జర్నీలో ఆమె యవ్వన వయసులో ఉన్నప్పుడు ఆమెకు ఒక ప్రియుడు ఉండేవాడు. ఆ ప్రియుడు ఈమెకి వివాహం అయిన తర్వాత మరలా పరిచయం అయ్యాడు. అయితే అతను ఇంకా పెళ్లి కాల. అతనికి పెళ్లి కాకపోయేసరికి ఏమేమనుకుందంటే, ఇదిగో మనం కలిసి జీవిద్దాం అనగానే వాడు పెట్టిన కండిషన్ ఏంటంటే, నువ్వు వస్తే ఒక్కదానివేరా, నీకు 3 పిల్లలు ఉన్నారు, నీకు భర్త ఉన్నాడు, ఇలా అయితే కుదరదని చెప్పాడు. అసలు ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవటమే తప్పు. అక్రమ సంబంధం పెట్టుకుంది కాక వాడి మాటలు విని చివరికి ఏం చేసిందంటే, కన్న తల్లి ఉన్న 3 పిల్లలు, ఇంట్లో ఉన్న 3 పిల్లలు ఉన్న మొట్టమొదటి వాడిని గొంతు పిసికి చంపేసింది, రెండో వాడిని గొంతు పిసికి చంపేసింది, మూడో వాడిని గొంతు పిసికి చంపేసింది. అసలు ఆ పిల్లల వేదన ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అమ్మా అమ్మా ఏంటమ్మా, ఏంటి గాలాట్లేదు, ఊపిరాట్లేదు అని గెలా కొట్టుకుంటా ఉంటే, కన్న పేగన్నావు కదా, రక్తం పంచుకొని పుట్టిన బంధం అన్నావు కదా, ఏమైంది ఆ బంధం? ఏమైంది ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ బంధాలు? రోజులు గడిచే కొద్దీ మనిషిగా ఉండట్లేదు అనడానికి ఇవి ఉదాహరణలు కావా? ఎలా అయిపోయిందంటే చివరికి 3 పిల్లలను గొంతు పిసికి చంపేసిందంటే, భర్త ఆ సమయానికి ఇంట్లో లేడు, ఆ భర్తను కూడా చంపేసేది. ఎలా మారిపోయిందండి సమాజం. ఒకసారి ఈ వీడియో కూడా ఒకసారి ప్లే చేయండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చిన్నారుల హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అమ్మ అనే పదానికి మాయని మచ్చ తెచ్చేలా వివాహేతర సంబంధం కారణంగా తల్లే 3 కన్నపిల్లలను కడతీర్చింది. సుమారు 6 నెలల క్రితం రజిత తన 10వ తరగతి మిత్రులందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుందామని చర్చించుకున్నారు. ఈ సమయంలో తన చిన్ననాటి మిత్రుడు శివతో రజితకు స్నేహం మరింతగా ఏర్పడింది. రజితకు ఆమె భర్త చెన్నయ్య మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉండడంతో భర్తతో కలిసి ఉండటానికి రజిత ఇష్టపడలేదు. శివకు పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఒంటరిగా తనతో వస్తా అంటే పెళ్లి చేసుకుంటారని శివ చెప్పడంతో పిల్లలు, భర్త అడ్డు తొలగించుకోవాల్సిందని నిర్ణయించుకుంది. ప్రియుడు శివతో కలిసి ఉండాలనే 3 పిల్లలను గొంతు నిలిపి చంపినట్లు తల్లి రజిత పోలీసుల ముందు ఒప్పుకుంది. తొలుత పిల్లలను చంపి తర్వాత భర్తను చంపాలని రజిత పథకం వేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఒకసారి బైబిల్లో ఒక మాట చూపిస్తాను, చూడండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను మనుష్యులు వినకుండా హృదయములను కురివిందముల వలె కఠినం చేసుకుంటున్నారంట. కఠినం. ప్రతి మనిషి హృదయం కఠినంగా మారిపోయింది. మనిషిగా లేడు, ఈరోజు మృగములుగా మారిపోయారు. కఠినం. పిల్లలు చూసినా కఠినం, తల్లిని చూసినా కఠినం, పురుషులను చూసినా కఠినం, ముసలివాళ్ళను చూసినా కూడా హృదయాలు కఠినమైపోయినాయి. దేవుని మాటలు వినే ఆసక్తి కూడా ఎవరికి లేదండి. అంత అవకాశం కూడా దేవునికి పట్ల ప్రతి వారి హృదయం కఠినంగా నింపుకున్నారు. పాపానికే అవకాశం ఇస్తున్నారు. 3 పిల్లలే, 3 పురుషులే వాళ్ళని గొంతు నులిపి చంపుతుంటే వాళ్ళకి గిలగిల కొట్టుకుంటున్నప్పుడు ఏ మాత్రం వాళ్ళ తల్లి పేగు బంధం ఏ మాత్రం కూడా కరగలేదా అంటే కరగలా. ఏ మాత్రం కరగలా. కఠినంగా ఉంది హృదయం, కఠినంగా మారిపోయింది. మృగం యొక్క లక్షణాలు మనుషుల్లోకి వచ్చాయి.
మృగాలు కనబడుతున్నాయి కానీ మనుషుల్లో మనిషిగా లేడు. మనిషి ఇంకా దైవంగా మారటమా పిల్లరా? ఇంకా ఎన్నో సంఘటనలు, ఇంకా కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 10 సంవత్సరాల క్రితం నిర్భయ సంఘటన మీ అందరికీ తెలుసు. మనుషులు ఎలా మారిపోయారు అనే దానికి మీకు చెప్తాను ఈ ఉదాహరణలు. నిర్భయ కేసులో ఎలా జరిగిందంటే ఆ సంఘటన, బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఒక పురుషుడు ఒక స్త్రీ. బస్సులో ప్రయాణం చేస్తున్నారు. 5 పురుషులు అక్కడ ఎక్కారు బస్సులో. 5 పురుషులు. 5 పురుషులు ఎక్కి ఆ పురుషుని కొట్టేశారు ముందు. వాళ్ళు కొట్టేస్తే అమ్మాయిని అనుభవించవచ్చు అని చెప్పి వాళ్ళ స్నేహితులను కొట్టారు. తర్వాత పురుషుడు ఉన్నారు కదా, వాళ్ళు కట్టేసి ఆ స్త్రీని గొలుసులతో కట్టేశారు. కాలు చేతులు గొలుసులతో కట్టేశారు. గొలుసులతో కట్టి వాళ్ళు అఘాయిత్యం చేశారు. ఒకరి తర్వాత ఒకడు, ఒకరి తర్వాత ఒకడు, ఒకరి తర్వాత ఒకడు. 5 కూడా అనుభవించారు. అనుభవించిన వాళ్ళు అనుభవించినట్టు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. చైన్లతో కొట్టి ఒక రాడ్డు ఉంది అక్కడ, ఆ రాడ్డు తీసుకొని స్త్రీ యొక్క మర్మ అవయవాలలో ఆంత లోపల పట్లోకి పొడిచారు. పట్లోకి పొడిచి పేగులు బయటకు వచ్చేలా చేసి చివరికి రక్తం మడుగుల్లో వదిలేసి వెళ్ళిపోయారు. అతి ఘోరంగా చంపారు. 5 పురుషులు. వాళ్ళలో చిన్నపిల్లోడు మైనరు. స్త్రీకి బడిలో సేఫ్టీ లేదు, రోడ్డు మీద సేఫ్టీ లేదు, ఇంట్లో సేఫ్టీ లేదు, స్కూల్లో చదువుతున్నప్పుడు సేఫ్టీ లేదు, ఎక్కడా కూడా సేఫ్టీ లేదు. అంత దారుణంగా ఘోరంగా మనిషిగా ఉండకుండా మృగాలుగా మారిపోయారు. తర్వాత ఈ మధ్య జరిగిన ఒక సంఘటన, దిశ కేసు మీ అందరికీ తెలుసు. దిశ కేసు తెలంగాణ దగ్గర ఒక స్త్రీ డ్యూటీ డాక్టరు, పశువుల డాక్టర్ అమ్మ, రాత్రి వెళ్తా ఉన్న ప్రయాణం, స్కూటీ పంచర్ అయింది. అయితే అక్కడున్న పురుషులు ఆమె చూశారు. 4 చూసి తెలివిగా, అమ్మా మేము పంచర్ వేసుకొస్తాం, నువ్వు అక్క లాంటి దాన్ని, చెల్లి లాంటి దాన్ని, నువ్వు ఎక్కడ ఉన్నామ్మా అని చెప్పి తెలివిగా చెప్పారు. ఒకడు స్కూటీ వేసుకొని వెళ్ళిపోయాడు. ఆమె ఇటు అలా రావడం ఉంది. ఇంకా వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి అవుతుందమ్మా నాకు భయం ఉంది, ఏదో చేసేటట్టున్నారని చెప్పి చెప్తుంది. ఇంకేం నువ్వు అర్జెంటుగా ఎవరన్నా జనాలు ఉన్న దగ్గరికి వెళ్ళి అని చెప్పి ఆమె చదువుతుంది. ఈలోపు ఒకడు తాగొచ్చేసి బీర్ సీసా తీసుకొని తల మీద కొట్టాడు. తల మీద కొట్టి 4 కలిసి అఘాయిత్యం చేశారు. తర్వాత అతడితో వదిలేయకుండా మళ్ళా లారీ ఎక్కించుకున్నారు. వాళ్ళ లారీ డ్రైవర్లు లారీ ఎక్కించుకున్నారు. లారీలో మళ్ళీ 4 అఘాయిత్యం చేశారు. ఉదయం వరకు చేశారు. ఆమె కొంచెం స్పృహ కోల్పోగానే మరి ఈ అమ్మాయి చచ్చిపోయింది, మరి మనం అందరం తప్పించుకోవడం ఎలా అని చెప్పి ఒక బిజ్జి కింద తీసుకెళ్ళి 4 కలిసి ఆమె అరుస్తూ ఉంది. ఆ స్పృహ కోల్పోయింది కాస్త వద్దు 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 వద్దు, నా అన్న లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పి అసలు ఒకవైపు రక్తం అడుగులో రక్తం గారుతూ ఉంటే తెల్ల బద్దలైపోతే ఆ రక్తంలో కూడా అనుభవించాలన్న కోరిక కామం తీరలేదండి. వాళ్ళు పెట్రోల్ పోసారు. 4 కలిసి తగలబెట్టేశారు. మనిషిగా లేడు ఈరోజు. మనిషి మృగంగా మారిపోయి అన్యాయంగా ఒక స్త్రీని పెట్రోల్ పోసి తగలబెట్టారు. పెట్రోల్ పోసి తలబాగాలు కొట్టి రక్తం మడుగులో అత్యాచారం చేస్తున్నారంటే అంత దారుణంగా మారిపోయిన సమాజం ఆలోచించింది. ఎంత దారుణం. ఇంకా కొద్ది రోజులు ముందుకెళ్ళి చూస్తే ఆయిషా మేరా హత్య కేసులో ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మాయి లేడీస్ హాస్టల్లో ఉంది. అమ్మాయిని ఒకడు ప్రేమిస్తున్నాడు. అమ్మాయి ఒప్పుకోవట్లా. అమ్మాయి ఎంతకాలం నుంచి వెనకీడి తిరిగినా కూడా అమ్మాయి ఒప్పుకోపోయేసరికి వాడు ఏం చేశాడంటే నైట్ టైం లేడీస్ హాస్టల్లోకి వెళ్ళిపోయి రాత్రి అమ్మాయి చదువుకుంటా ఉంటే ఆ రూమ్ లో అమ్మాయి అక్కతో ఉంటుందంట. అమ్మాయి ఉండగానే రోకల్ మంట ఒకటి తీసుకెళ్ళి తల మీద తల పగిలిపోయేలా బాధపడేశాడంట.
రోకల బట్టతో బాధేసి 2వ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి లాక్కొని వచ్చాడు కాలు పట్టుకొని. 2వ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి లాక్కొచ్చాడు రోకల బండతో కొట్టి. లాక్కొచ్చిన తర్వాత వదిలేయకుండా బాత్రూంలో వాటర్ ట్యాప్లు ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు కదా వాటర్ ట్యాప్లు. ఆ వాటర్ ట్యాప్ కాలు ఎత్తి చున్నీతో కాలు కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఆ రక్తం మడుగులో అఘాయిత్యం చేశాడు. రక్తం మడుగులో రేప్ చేసి అంతటితో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వాడు. ఈ ఛాతీ భాగం కదా, బ్రెస్ట్ భాగంలో కత్తి తీసుకొని చెక్కాడు చిరుత అని. కత్తి తీసుకొని ఛాతీ భాగంలో వాడి పేరు చెప్పుకున్నాడు చిరుత అని. పొట్ట భాగంలో లవ్ సింబల్తో చెక్కాడు. చెక్కి ఆడ ఒక లెటర్ రాసి వెళ్ళాడు. వాడు ఇంతవరకు దొరకల, 17 సంవత్సరాలు అయింది. వాడు ఎవడో దొరకల, ఇంతవరకు 17 సంవత్సరాలు అయింది. మనిషిగా లేడండి ఈ రోజు. రక్తపు మడుగు ఒకవైపు, రోకల బండతో కొడితే తల పగిలిపోతే ఆ రక్తంలో వాడు వ్యభిచారం చేశాడు. అనుభవించింది కాక ఈ ఛాతీ భాగం కత్తి తీసుకొని చెక్కాడు పేరు. ఎంత ఆవేదన చెందుంటుంది ఆడది. నైట్ టైం కదా, అరిస్తే అరుపులకు వాళ్ళందరూ లెగుస్తారని నోట్లో గుడ్డ కుక్కాడంట. కుక్కితే అసలు ఎంత ఆవేదన చెందుంటుంది మీరు అందరూ ఆలోచించండి. ఆ ఆవేదనలో, ఆ బాధలో మొత్తం వాడు చిక్కి పొట్ట మీద, ఛాతీ మీద తల పగలు కొట్టి ఆ రక్తపు మడుగులు వదిలేసి వెళ్ళిపోయాడు. చనిపోయాడు. మనిషి రోజులు గడిచే కొద్దీ హంతకులుగా, వేషులుగా, హంతకులుగా, వ్యభిచారులుగా, జారత్వులుగా అనేక పాపాలకు లోనవుతున్నారు. దేవుడు వీటన్నిటిని చూసిన దేవుడు ఎంతో బాధపడుతూ హృదయం నొచ్చుకొని గాయపడి ఆయన ఒక మాట చెప్పాడు. ఎందుకు తెలుసా వీళ్ళందరూ అయిపోయింది లోకంలో? చాలా మంది కవులు కూడా చెప్పారు, మొక్కై వంగనిది రానైపోయింది. అది మొక్కగా ఉన్నప్పుడు ఉంచరా తల్లిదండ్రులు, రానైపోయింది. అది రాను ఉంచుతావా? మొత్తం ఏరులతో సహా లేపేయాలి. ఇంకా అది ఉంచడానికి ఉండదు. ఇంకా ఉంచడానికి ఉండనప్పుడు నువ్వు బాధపడే ఉపయోగం ఏంది? మొక్కై ఉన్నప్పుడే ఉంచాలని చెప్పారు. అందుకే పెద్దలు కూడా చాలా మంది. దేవుడు కూడా ప్రపంచ మనుషుల గురించి ఏమని రాయించాడు తెలుసా బైబిల్లో? ఎన్ని సంఘటనలు మీరు విన్నారు కదా ఇప్పటి వరకు. చిన్ననాటి నుంచి వాళ్ళకి ఏమి నేర్పించమని చెప్పాడో తెలుసా? సామెతల గ్రంథం వాక్య పక్కన మనం చదువుకున్నాం, మాట చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడుగా ఉన్నప్పుడే, వాడు మొక్కగా ఉన్నప్పుడే వాడి నడవాల్సిన త్రోవ చూపియ్యా అంటే మనలో చూపిస్తారు. రే బావ వచ్చాడు, తన్ను అంటారు. బావ వస్తే ఏం చేయాలంట? తన్నాలంట. రే తిట్టు, అమ్మమ్మ నాయనమ్మ, అమ్మ నాన్న ఏం నేర్పిస్తారు తెలుసా? రే వాడు వచ్చాడు, వాడిని తిట్రా, మామని తిట్రా. బండ బూతులు నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. బండ బూతులు, అదని ఇదని, అసే అని అది చెప్పుకోవడానికి కూడా మీరు అన్నీ విన్నారు కాబట్టి చెప్పట్లా, చెప్తే బాగోదు. చిన్ననాటి నుంచి బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పియ్యా. నేర్పిస్తే వాడు పెద్దోడై బాగా ఎదిగిపోయిన తర్వాత వాడు తొలగిపోడు కదా, వాడు మృగంగా మారాడు కదా. రానైపోయిన తర్వాత నువ్వేం చేస్తావు వాడికి? ఒరే నువ్వు ఇలా విచారం చేయకూడదురా, నువ్వు నరహత్య చేయకూడదురా, దొంగతనం చేయకూడదురా అని వాడికి చెప్పి ఉపయోగం ఏముంది? వాడు మొక్కగా ఉన్నప్పుడే నువ్వు ఉంచయ్యా అని బైబిల్ చెబితే ఎవరైనా చిన్నపిల్లలకి దేవుడు మాట్లాడయ్యా, నువ్వు ఇలా నేర్చుకోయ్యా, నువ్వు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు దేవుడి గురించి చెప్తున్నావా? మీ పిల్లలకి చెప్తున్నా. మీ అందరూ కూడా హృదయాలు మీరు చేసుకొని మీరందరూ చెప్పండి, నిజంగా యథార్థంగా చెప్పండి. రోజు మా పిల్లడికి నేర్పిస్తున్నానండి. ఇదిగో వాడు నిద్రపోయేటప్పుడు లేపుతున్నాను, పడుకున్నప్పుడు లేపుతున్నాను. ఉదయాన్నే వాడు ప్రార్థనతో ప్రారంభిస్తున్నాడు, వాడు నిద్రపోయేటప్పుడు మళ్ళీ ప్రార్థనతో ముగిస్తున్నాడు అని
మీరందరూ యథార్థంగా చెప్పగలరా? బాలుడు నడవలసిన త్రోవలు వాళ్ళకి నేర్పించకపోవడం వల్లే వాడు పెద్దోడు అయిన తర్వాత తప్పిపోతున్నాడు, వాడు రోగంగా మారిపోతున్నాడు. అసలు బైబిల్ ఎప్పటి నుంచి నేర్పించమందో తెలుసా? బైబిల్లో పిల్లలకి ఎప్పటి నుంచి నేర్పించమందో తెలుసా? ప్రారంభ పాఠశాల ఏదో తెలుసా? లూకాసు వార్త 1:41 లూకాసు వార్త 1:41 ఇక్కడ అంటున్నాడు, ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను మరియమ్మ వచ్చింది, మరియమ్మ యొక్క వందనం వచ్చిన ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను విన్నాడు. వినంగానే గంతులు వేశాడంట. ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు. గర్భంలో ఉన్నప్పుడే శిశువు దేవుని మాటలు కాదు, బయట ఉన్న సమాజం అందరి మాటలు కూడా గ్రహిస్తుంటాడు. అందరి మాటలు గ్రహిస్తుంటాడు. నువ్వు ఇదిగో రే మామ వచ్చాడు తండ్రి అంటాడు కదా, అది కూడా వింటాడు. అది విన్న తర్వాత పెద్దరిగిన తర్వాత నిన్ను అంటాడు. కాబట్టి గర్భంలో ఉన్న ప్రతి పిల్ల కూడా, ప్రతి బిడ్డ కూడా ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా గమనిస్తాడు. భర్త భార్య ఇద్దరు కూడా తగులు పెట్టుకుంటున్నారు అనుకో, బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అన్నీ వింటాడు. అన్నీ పుట్టినప్పుడు అందరూ కూడా నవ్వుతానే, హ్యాపీగానే, అందరూ కూడా ఆనందంగానే ఉంటారు. పుట్టినప్పుడు బాగున్నాడని అనుకోవద్దు. వాడు పెద్ద ఎరిగిన తర్వాత ఉంటుంది కదా, అన్నీ కూడా ఇన్ని ఉంటాడు కదా. నువ్వేం తిట్టుకున్నావు, ఏం మాట్లాడుకున్నావు, ఏం ఫోన్లు మాట్లాడావు, ఏం సినిమాలు చూసావు. చిన్నపిల్లలు అయినాక వాళ్ళందరికీ తల్లిదండ్రులు చేసే మొట్టమొదటి తప్పేందో తెలుసా? ఫోన్ ఇచ్చి ఇదిగయ్యా వీడియో చూసుకోమని చెప్పి. గర్భంలో ఉన్నప్పుడు పిల్లోడు తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? సీరియల్ చూస్తారు. సీరియల్ రోజు వచ్చి ఇదిగో తోడుకోవాలని ఎలా హతమార్చాలి, ఇదిగో అత్తని ఎలా హ్యాండిల్ చేయాలి, మామని ఎలా హ్యాండిల్ చేయాలి, భర్తని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఏ కదా సీరియల్. ఈరోజు సినిమాల్లో ఏముంది చెప్పండి మీరు? ప్రేమ స్టోరీ లేకుండా, లవ్ స్టోరీ లేకుండా ఏ సినిమా అన్నా ఉందా చెప్పండి? ఏ సినిమా అన్నా తీసుకోండి, లవ్ స్టోరీ లేకుండా, ప్రేమ అనేది లేకుండా సినిమా అనేది ఏమన్నా ఉందా చెప్పండి ఈ రోజుల్లో? ఒకప్పుడు సినిమాలు ఏంటండి, ఒకప్పుడు సినిమాలో హీరో ఆడుంటాడు, హీరోయిన్ నేను ఉంటుంది, ఆ చెట్స్ ఆడు దాక్కోవటం, గోడ సాడు దాక్కోవటం. ఈ రోజుల్లో అంత కాదు. ఈ రోజుల్లో అంతా కూడా అప్డేట్ అయింది. హీరోయిన్ ముందు చూడగానే వాడు ముద్దు పెట్టుకోవాలి, అదే సినిమా. అవి చూసిన వాళ్ళు పిల్లలు ఏమనుకుంటారు చెప్పండి? చూపిస్తున్నారు కదా, బాగా ఫోన్లు ఇచ్చి సినిమా హాల్కి పంపించి బాగా సినిమాలు చూడరా, చెడిపోరా, నువ్వు కూడా ప్రేమించరా, నువ్వు హీరో ఎట్ట అయితే హీరోయిన్ కోసం ఫైట్ చేసి వాడు గెలుచుకున్నాడు, నువ్వు కూడా హీరోయిన్ కోసం ఎవడో ఒకటి చంపేయరా, అదే కదా నేర్పించేది. కాబట్టి సినిమాలు చూసిన వాళ్ళు ఎలా ప్రభావితం అవుతున్నారో ఒక వీడియో చూపిస్తాం మీకు. ఇప్పుడు సినిమా చూశాడు ఒకడు. సినిమా చూసిన తర్వాత ఏం చేయాలా? నేను హీరోని అవ్వాలి, నేను కూడా హీరోలాగా చేయాలి, అందరూ కూడా నన్ను పొగడాలి. ఆ హీరోని అట్ట పొగిడారు, నన్ను కూడా పొగడాలని ఒకడు అదే చేయాలనుకున్నాడు. అదేం చేశాడు చూడండి వీడియోలో. ఒక హీరో సినిమాలో ఏదైతే చేస్తాడో వాడు తగ్గేది లేదండి, ఈడు తగ్గేది లేదండి. వాడు లేపుకొని ఈడు లేపుకొని వెళ్తాడు, వాడు ఫైట్ చేస్తే ఈడు ఫైట్ చేస్తాడు, వాడు తిడితే ఈడు తిడతాడు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఇయ్యానండి. వాడు చివరికి చచ్చిపోయాడు తెలుసా? అలా ట్రైన్లో ఆ స్తంభాలు పట్టుకుంటూ చివరికి ఒక స్తంభం వచ్చి దమాలను కొట్టేసింది, చచ్చిపోయాడు వాడు. పిల్లరా, బైబిల్లో వీళ్ళ గురించి దేవుడు ఏమి చెప్పాడో తెలుసా? ఏమి చెప్పాడో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 14:10 వచ్చింది. యెహోవా జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరగడానికి ఇచ్చ కోరిక, అడ్డం లేకుండా, కాళ్ళకు అడ్డం లేకుండా. ఎవరికి అడ్డు అదుపు లేదంటారు కదా,
అడ్డు అదుపు లేనట్టే సమాజం తయారైంది. ఎవడికి అడ్డు అదుపు లేదు. ఎవడైతే నాకండి అంటున్నారు, ఎవడైతే నాకండి. మీరు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన, ఒకప్పుడు టీచర్లు అంటే బళ్ళు భయపడేవాళ్ళు, రేపు పడతారా అని. ఈ రోజు టీచర్ చెప్పు తీసుకొని కొట్టింది. సోషల్ మీడియాలో వచ్చింది, మీరు అందరు చూసారు. టీచర్ని చెప్పు తీసుకొని కొట్టింది. అంటే అడ్డు అదుపు లేదు. ఎవడో వెనక ముందు ఎవడు అనేవాడు లేడు. అడ్డం లేదు. అడ్డం లేకుండా తిరగడానికి మనుషులు ఎచ్చగలిగిన వాళ్ళంట. కోరిక మనుషుల కోరిక ఏందో తెలుసా? అడ్డు అదుపు ఉండకూడదు నాకు. ఎవరికి అడ్డు అదుపు లేకుండా బ్రతుకుతున్నారు జనాలు. ఒక యథార్థ సంఘటన చెబుతాను మీకు. ఇలా అడ్డు అదుపు లేని వాళ్ళని ఏమి చేయమన్నారో దేవుడు తర్వాత చెప్తా. ఒక యథార్థ సంఘటన గురించి ఆలోచిద్దాం. ఒక తల్లి ఉంది, తల్లికి భర్త లేడు, ఒకటే కొడుకు. ఆ కొడుకు చదువుకుంటున్నాడు, చిన్నోడు. చిన్నప్పుడు చదువుతున్నప్పుడు వాడు స్కూల్లోకి వెళ్ళి బలపాలు కొన్ని తెచ్చుకునేవాడు, తర్వాత పెన్సిల్ తెచ్చుకునేవాడు, తర్వాత పలక తెచ్చుకునేవాడు. తల్లి వాడిని చూసా, షబాస్ మా వాడు బాగా చదివిన ఇచ్చాడు అనుకునేది. మరి ఎక్కడిరా నీకు అని అడిగేది వాడు. వాడు చిన్నగా తల్లి వేయకపోయినా చిన్నగా డబ్బులు తెచ్చేవాడు, పక్కనోడు పరిస్థితి తెచ్చేవాడు, పక్కనోడు వస్తువులన్నీ కూడా తెచ్చుకుంటా ఉండేవాడు ఇంట్లో. అలా చిన్నగా పక్కింటోడు వస్తువులు. అలా ఒక పెద్ద దొంగగా మారిపోయాడు. దొంగ మారిపోయి పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు పెద్దోడు అయిన తర్వాత కొంచెం అప్డేట్గా దొంగతనాలు ఇంట్లో మొదలుపెట్టి ఒక దొంగతనంలో ఒకడు అడ్డు వచ్చాడు. ఇప్పుడు దొంగతనం దగ్గర ఇంట్లో ఒకడు అడ్డు వచ్చాడు. అడ్డు వచ్చినందుకు వాడు చంపేశాడు. బయటికి వెళ్ళాడు, తప్పించుకున్నాను అనుకున్నాడు. పోలీసులు వచ్చారు, విచారణ చేశారు, వీడిని పట్టుకున్నారు. చివరికి ఇదిగో నువ్వు ఎంతమంది ప్రాణాలకు నువ్వు కారకూడదు కాబట్టి నువ్వు కోర్టుకు తీసుకెళ్ళామని కోర్టుకు తీసుకెళ్ళాడు. కోర్టు మరణదండను విధించేయండి, ఇతను బ్రతుకుడానికి అర్హుడు కాదని చెప్పి శిక్ష విధించింది. అయితే చివరి కోరిక ఏందయ్యా నీకంటే, మా తల్లితో నేను మాట్లాడాలని చెప్పి బాధపడిపోయాడు. తల్లి వచ్చింది. తల్లి ఏమనుకుందబ్బా, వీడు బాగా దొంగతనాలు చేశాడు కదా, డబ్బంతా దాచిపెట్టుకుని ఉంటాడు కాబట్టి ఇదే మంచి అవకాశం, డైరెక్ట్గా వాడు చెప్పేస్తాడు సీక్రెట్ అని, ఇలా డబ్బులన్నీ తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. అంటే వాడు ఫస్ట్ నుంచి అదే కదా చేస్తుంది, అన్ని చదువుతున్నాడు, ఏం పోయి దాచిపెట్టుకుంటా ఉన్నాడు. అలా వీడు జైల్లో ఉన్నాడు. ఏం వెళ్ళింది, అమ్మా ఇట్లా అమ్మ దగ్గరికి అమ్మ చెవు దగ్గర పెట్టాను కదా, బాగా మంచి సీక్రెట్ చెప్పేటట్టున్నాడు, చెవు దగ్గర పెట్టమంటున్నాడని చెవు దగ్గర పెట్టాడు. చెవు కొరికేసేవాడు. చెవు కొరకగానే ఒరే ఏంద్రా ఎలా చేసావు అని చెప్పి అల్లాడిపోయింది. ఒరే ఏంట్రా నువ్వు మనిషివా, ఇంకేమన్నా చెవు కొరికేసేవింది, తల్లిని అనుకోలేకుండా అని చెప్పి బాధపడిపోయింది. అయితే వాడు అన్న మాట హృదయం బాధాకరంగా అయిపోయింది. ఏమన్నాడు తెలుసాడు, అమ్మా నేను చిన్నప్పుడే బలపాలు తెచ్చినప్పుడు, పెన్సిల్ తెచ్చినప్పుడు, పక్కింటోడు వస్తువులు తెచ్చినప్పుడు, పర్సులు తెచ్చినప్పుడు నువ్వు నన్ను గాయపెట్టుంటే, నన్ను మందలించుంటే, నన్ను బుద్ధి చెప్పుంటే నాకు నేను ఈరోజు ఒక హంతకుడిగా, ఒక దొంగగా, చివరికి నా ప్రాణాలు పోయే అంతగా నేను ఇలా అయిపోయేవాడిని కాదు కదా. చివరికి ఇప్పుడు నేను చట్టానికి దొరికిపోయాను. చిన్నప్పుడే నన్ను సరిచేస్తుంటే నేను ఇంత దొంగను హంతకుండా అయ్యేవాడిని కాదు కదా అని వాడు చెప్పాడు. అయితే దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా, వీళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. నీ బాలురను పిల్లలను, చంటి పిల్లలను, పెద్దోళ్ళను, వీళ్ళందరూ బాలులను శిక్షించుట ఒరే నువ్వు మానుకోమాకరా. వాడు తప్పు చేసినప్పుడు చలాలు కొట్టకుండా, అబ్బా నా పిల్లోడే, నా బుజ్జే, నా తల్లి, నా కన్నే అని బుజ్జగిచ్చావు కాబట్టి మా పిల్లోడిని ఏమన్నంటే నేను ఊరుకోను, మా పిల్లోడా తప్పు చేయరా అని ముందుగా నువ్వే చదువుతుంటావే. ఇప్పుడు అన్న వచ్చి అమ్మా మీ పిల్లోడు ఎట్లా చేశారమ్మా, ఏందమ్మా అంటే మా పిల్లోడు అట్టంటోడు కాదండి, మా పిల్లలు అట్లాంటిది కాదండి అని ముందుగా నువ్వే చదువుతుంటావే. నీ బాలులను శిక్షించుట మానుకో. మాకు కర్ర తీసుకొని చెత్త కొడితే
వాడు చచ్చిపోకుండా ఉండేవాడు కదా. ఈరోజు చూడు వాడి పరిస్థితి చూడు ఏమైందో. వాడి పరిస్థితి చూడండి ఏమైందో. చివరికి దొంగ కాస్త అంత కూడా అయ్యాడు. చివరికి మరణదండం తెచ్చి మనం చట్టం చేసి అంత ఉండేది కాదు. వాడు చచ్చిపోయేవాడు కాదు కదా. తర్వాత కర్ర తీసుకొని బాధ పడేసాడు. చిన్నప్పుడు మొక్క అయినప్పుడే వచ్చినట్టయితే వాడు పాతాళానికి పోకుండా నరకంలో జారిపోకుండా నువ్వు ఆత్మను కాపాడేదాను కదా. కర్ర తీసుకొని కొడితే వాడు తప్పు చేసినప్పుడు మరి ఇది తప్పురా అని నువ్వు చెప్పినట్టయితే బుద్ధి నువ్వు తప్పించేవాడు కదా. తప్పించేవాడు కదా. చెయ్యాలి కదా పని. అమ్మమ్మ పసిపిల్లడు వాడికి ఏం తెలుసు, వాడిని పసివాడు కొడుకుని కొడుతుందమ్మా అని చెప్పి పక్కన అమ్మమ్మ నాయనమ్మ తాత నాన్న అందరూ వచ్చేస్తాడు. వాడు ఏం చేశాడు అసలు అని కనుక్కోవా అని వాళ్ళని మందలించవా? తల్లిదండ్రులు చేసే తప్పులు ఇవే. తల్లిదండ్రులు చేసే తప్పులు, పొరపాట్లు, లోపాలు దేవుడు సరి చేసుకోమని అంటున్నాడు. మళ్ళా ఇంకోసారి చదవండి. సామెతల గ్రంథం 23:13. నీ పిల్లలను శిక్షించడం మానమాకు. కర్ర తీసుకొని వాడు కొడితే వాడు చచ్చిపోకుండా ఉంటాడు, మారిపోతాడు, మంచిగా బ్రతుకుతాడు, చివరకు దేవుడి సంకల్పాన్ని నెరవేరుస్తాడు. వాడు నువ్వు కొట్టపోతే వాడు చివరికి నరకానికి జారిపోతాడు. కాబట్టి పిల్లరా, తల్లిదండ్రులకు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఏమి చెప్పాడో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు తల్లిదండ్రులందరూ కూడా హృదయంలో పెట్టుకోవాలి ఈ మాటలు. తర్వాత నీవు మీ పిల్లలకు వాటిని అభ్యసింప నేర్పించాలి. వాళ్ళకి ఒరే దొంగతనం చేయకూడదురా, వ్యభిచారం చేయకూడదురా, ఒరే నువ్వు పాప ఆలోచనలు రాకూడదురా, నువ్వు మోహపు చూపులు చూడకూడదురా, జాగ్రత్తలు చేయకూడదురా అని వాళ్ళకి నేర్పించాలి ప్రతిరోజు. తర్వాత ఇగో ఎంత కూర్చోబెట్టి చెప్పు, దారిలో వెళ్ళేటప్పుడు చెప్పు, పడుకున్నప్పుడు చెప్పు, లేచినప్పుడు చెప్పు. వాటి గురించి చెబితే వాడు మనిషిగా ఉండి దైవంగా మారేది. లేదంటే మనిషి మృగంగా మారిపోతాడు. మృగంగా మారితే ఎలా ఉంటుందో ఇందాక చెప్పాను కదా. మృగంగా మారితే తలకాయలు పగలగొట్టడం, కత్తి తీసుకొని పడగొట్టడం, ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు తీసుకొని పెట్టేయటం, అఘాయిత్యాలు చేసేయటం, ప్రాణాలు తీసేయటం. మృగంగా మారితే అదే చివరి గతి. మృగంగా మారకూడదు. మనిషి దైవంగా మారాలి. మనిషిని దైవంగా మార్చే ఒక మార్గం తల్లిదండ్రులకు. ఇంత కూర్చున్నప్పుడు చెప్పు, నుంచున్నా చెప్పు, పడుకున్నప్పుడు చెప్పు, త్రోవను వెళ్ళేటప్పుడు చెప్పు, లేచినప్పుడు చెప్పు. ఇయ్యే దేవుడి గురించే చెప్పాలి. యవనస్తులకు ఏం చెప్పాడు? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. 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 యవ్వనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యాన్ని బట్టి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవటాన్ని బట్టే కదా, వాక్యాన్ని బట్టే కదా. ప్రతి వారి హృదయంలో వాక్యం ఉంటే నేను అబద్ధం ఆడుతున్నానా, అయ్యో దేవుడు నన్ను శిక్షిస్తాడు అని భయం ఉంటది. వ్యభిచారం చేస్తున్నానా, దేవుడు నన్ను శిక్షిస్తాడని భయం ఉంటది. పాపం చేస్తానన్న భయం దేవుని మాట లోపలుంటే వస్తుంది. ఆ మాటలు నేర్పిస్తున్నారు మీరు మీ పిల్లలకి. మీలో ఉన్న లోపాలు దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు తల్లిదండ్రులకి. మీ పిల్లలకి నేర్పించండారా ఇది. వాళ్ళ త్రోవను వెళ్ళేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నుంచున్నప్పుడు ఈ మాటలే నేర్పించండి. బాలుడు మొక్కగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మాటలు నేర్పించండి. నేర్పించకపోతే వాడు మృగంగా మారిపోతాడు. మీ హృదయాలు మెత్తగా ఉండాలి తప్ప రాతి వలె కఠినం చేసుకోకూడదు. మీరు కూడా ఇన్ని మాటలు విన్న తర్వాత దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం.
నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావమును మీకు కలుగు, నూతన స్వభావం. తర్వాత వాటి గుండెను మీలో నుండి తీసివేసి ప్రపంచ ప్రజలందరి హృదయాలు రాతిగా గట్టిగా పెట్టుకున్నారు కదా, రాతి వలె చేసుకున్నారు కదా మీ మనసును, మీ గుండెను. ఆ గుండెను తీసేస్తానంటున్నాడు దేవుడి దగ్గరికి వస్తే. ఆ గుండెను తీసేసి మాంసపు గుండెను ఇస్తానంటున్నాడు. వస్తారా ఈరోజు దేవుని మాట వింటారా? దేవుని మాటలకు లోపడతారా? నూతన స్వభావం, నూతన మనస్సు మీకు అందరికి ఇస్తానంటున్నాడు. మీలో ఉన్న రాతి గుండెను తీసేసి మాంసపు గుండెని దేవుడు ఇస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులందరూ కూడా ప్రపంచ పరిస్థితులు బాగలేవు, రోజులు బాగలేవు. స్త్రీలు చెడిపోతున్నారు, పురుషులు చెడిపోతున్నారు, వృద్ధులు చెడిపోతున్నారు, వయసులో ఉన్న వాళ్ళు చెడిపోతున్నారు, యవనస్తులు చెడిపోతున్నారు. అందరూ కూడా చివరికి పాతాళానికి జారిపోతున్నారు. దేవుడు కంటతడి పెడుతున్నాడు, రోదన చేస్తున్నాడు. ఆయన గుండె కరిగిపోతుంది మీ నిమిత్తం, మీకోసం ఆలోచించి. ప్రియమైన దేవుడి పిల్లలారా, దేవుని మాటలు మీరందరూ కూడా నూతన హృదయాలు భద్రపరచుకోండి. మీ అందరు పిల్లలకి బాల్యంలో ఉన్నప్పుడు, వాడు మొక్కగా ఉన్నప్పుడు ఉంచండి. దేవుని మాటలు నేర్పించండి, దేవుడికి దగ్గరగా చేయండి, ప్రియమైన పిల్లలుగా పెంచండి. హంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, దోషులుగా, నరహంతకులుగా మనం చేయమాకండి. ప్రపంచ పరిస్థితులు బాగలేవు. ఇంకా దేవుని మాట వింటే, ఈరోజు దేవుడికి లోబడితే నూతనమైన స్వభావం, నూతన మనసును మీ అందరికి ఇస్తానంటున్నాడు. రాతి గుండెని తీసేసి మెత్తని హృదయాన్ని మీ అందరికి ఇస్తానంటున్నాడు.